టీ20 2026 ఫిఫ్త్ మ్యాచ్ ఎంత రసవత్తరంగా జరిగింది. ఈ మ్యాచ్కి సంబంధించిన హైలైట్స్ మామూలుగా లేవు. ఆ రెండు జట్లు కూడా చాలా చాలా పోరాడాయి. ఆఖరి బంతి వరకు కూడా నువ్వా నేనా అన్నట్టు పోటీలో నిల్చున్నాయి. ముఖ్యంగా ఈ రెండు జట్ల గురించి మాట్లాడితే ఒకళ్ళేమో అత్యద్భుతమైన క్రికెట్ని కనిపెట్టిన ఇంగ్లాండ్ టీం అయితే మరొకళ్ళు పసికూనల్లో పసికూన ఇండియా పక్కన ఎక్కడో చిన్న కార్నర్లో ఉండే ఒక నేపాల్ జట్టు. ఈ రెండు జట్లు పోటీ పడ్డాయి. ఈ రెండు జట్లలో కూడా ముగ్గురు అద్భుతంగా ఆడారు. రెండు జట్ల వైపు నుంచి కూడా టార్గెట్ పరంగా లెక్క చూసుకుంటే కనుక 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు. దానికి ప్రతిగా 180 పరుగుల దగ్గర ఆగిపోయింది నేపాల్ జట్టు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, అలాగే విల్ జాక్స్ ఈ ముగ్గురు కూడా అద్భుతంగా రాణించారు. మొదటి ఇద్దరు కూడా అర్ధశతకాలతో తమ ఇన్నింగ్స్ని గొప్పగా తీసుకెళ్తే విల్ జాక్స్ ఒక్కడే ఆఖరిలో వచ్చి 18 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. 1 4 4 సిక్స్లతో మంట పుట్టించేసాడంటే నమ్మాలి. అందుకనే లాస్ట్ ఓవర్లో ఆ 3 సిక్స్లే అక్కడ దాకా స్కోర్ వెళ్ళడానికి కారణమైంది. అయితే నేపాల్ టీంలో దీపేంద్ర సింగ్ అనే అతను అత్యద్భుతంగా తన ప్రదర్శన కనబరిచాడు. తక్కువ బంతుల్లోనే 44 పరుగులు సాధించాడు. ఈ కాకుండా ముందుగా అతను బౌలింగ్ చేసినప్పుడు కూడా 2 వికెట్లను సాధించాడు. అతనితో పాటు లోకేష్ బామ్ అనే ఒక వ్యక్తి ఎవ్వరూ ఊహించలేదు. మొత్తం నేపాల్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందన్నప్పుడు లోకేష్ బామ్ వచ్చి 19 బంతుల్లోనే 39 పరుగులు సాధించాడు. ఈ ఎనాలిసిస్ చాలు నేపాల్ టీము చాలా ముందుకెళ్తుందని చెప్పడానికి. అందుకనే ఆఖరి బంతి వరకు కూడా చాలా ఉత్కంఠగా ప్రపంచం అంతా ఎదురు చూసింది. ఒక్కసారి ఈ పసికునే ఆఖరి బంతిలో కనుక 6 కొట్టినట్టయితే ఇంగ్లాండ్ పరిస్థితి ఏమై ఉండేది అనేది. అందుకనే ఇప్పటి వరకు చూసిన మ్యాచ్ల్లో ఈ 5వ మ్యాచ్ చాలా ఉత్కంఠకరమైన మ్యాచ్. 2020లో 20 ఓవర్స్ ఆడి ఆఖరి బంతి వరకు కూడా ఇంత ఉత్కంఠ రేపిన మ్యాచ్ ఇదే కావటం, ఇదే మొదటి మ్యాచ్ ఈ 2020 మ్యాచ్ కావటం అనేది నేను అనుకుంటున్నాను. విల్ జాక్స్ చాలా తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు సాధించాడు కాబట్టి అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. నేను మీ శివ మల్లాల.